ఇక్కడికెందుకు వచ్చావు? నీకు బుద్ధి చెప్పడానికి. అందుకే రాయుడు గారి స్నానానికి నిన్ను తీసుకెళ్లాలని వచ్చాను. మొన్న తప్పించుకున్నా ఈ రోజు మాత్రం తప్పించుకోలేవు. రాముడు! ఏంటి బుల్లమ్మ గారు పిలిచారు? ఆ రోజు పదును పెట్టిన కత్తితో వీడి చెయ్యి నరికి ప్రస్తుతానికి ఒక్క చేయి మాత్రమే పనిచేయటం. ఇంకొక్కసారి బుల్లమ్మాయి గారు జోలికి వచ్చావో బ్రతికుంటగానే శవం అయిపోతాం. రావుడు, ఏంటి బుల్లమ్మ గారు? నేను వాడి చేయి విరిచేయమనగానే విరిచేశావే, ఎందుకు ఏమిటి అని నీకు అడగాలనిపించలేదా? మీరు చెప్పాక ఇంకా అడిగేది ఏంటండి? మీరు చెప్పినట్టు న్యాయం ఉంటది, ధర్మం ఉంటది. అంతెందుకు నా ప్రాణాలు ఏమంటారు ఇచ్చేస్తాను. గోంగూర పచ్చడి చాలా బాగుంది. ఇంకొంచెం. ఏంటి బుల్లమ్మ గారు కన్నీళ్ళు? మీరు నవ్వుతూనే అందంగా ఉంటారు, మీరు ఏడితే నాకు కూడా ఏడిపోతుంది. ఇది కన్నీళ్ళు కాదు రాముడు, ఆ దేవుడు నీకు ఎంత అందమైన మనసు ఇచ్చాడని ఆనందిస్తున్నాను అంతే. బుల్లమ్మ గారు ఏంటో గోంగూర పచ్చడి బాగుంది ఇంకొంచెం ఏమన్నాను, వేయకుండానే వెళ్ళిపోయారు. ఇలా మన వాళ్ళందరినీ వాడు కాళ్ళు చేతులు ఇరిచేస్తుంటే మనల్ని చూసి మూలన్న ముసలమ్మ కూడా లేవదండి. మీరు ఇలా నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే మనం ఇంకా గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చోవలసిందేనండి. గుళ్ళో విగ్రహంలాగా మాటా పలుకు లేకుండా అలా కూర్చుంటారేంటండి? ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. చెప్పింది విని కుక్కల్లా పడి ఉండండి. నమస్కారం రావుడు గారు. నమస్కారం. దండాలు బాబు గారు, చల్లగా ఉండయ్యా. ఏంటి అందరు దండం పెట్టేస్తున్నారు? ఆగు బాబు, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరు దిష్టి అందరి దిష్టి పోవాలి. చల్లగా ఉండు బాబు. అయిపోయి నేనేం తప్పు చేయలేదండి. ఏమండి అయిపోయి జగదేక వీరా. నాకేదో భయం ఉంది బాబోయ్. బుల్లమ్మ గారు ఈ అవతారం ఏంటి రావుడు? ఓరు నాయను, నాకు చాలా భయంగా ఉంది బుల్లమ్మ గారు. ఎందుకు? ఎందుకంటారేంటండి? అంత ఊళ్ళో వాళ్ళ గురించే. వాళ్ళేం చేశారు పాపం? పాపం అంటారేంటండి? నేను అలా ఊళ్ళోకి వెళ్ళానా, ఒక ఆయన వచ్చేసి చేతిలో టేసుకుని దండం పెట్టేశాడు. ఒక ముసలావిడ వచ్చేసి ఆరతి ఇచ్చేసింది. అన్నాడు బుల్లమ్మ గారు. ఒక కుర్రాడు వచ్చేసి మెళ్ళలో దండేసేసి చప్పట్లు కొట్టేశాడు. చచ్చిపోతాను భయం వేసిందండి. వాళ్ళు దండ ఎందుకేశారో తెలుసా? నాకు తెలీదండి. నువ్వు గోపాలరావు చెవి ఇచ్చినందుకు. ఇన్నాళ్ళు వాళ్ళల్లో దాచుకున్న ఆవేశం నీలో చూశారు, నీ మీద అభిమానం పెంచుకున్నారు.
అన్యాయం ఎదిరించగల మనిషిగా నువ్వు వాళ్ళకి కనిపించావు. అందుకే వాళ్ళు నిన్ను గౌరవించారు. అంతేనంటారా? అంతేకాదు, నువ్వు చేయాల్సింది సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అదేంటండి? నీ దగ్గర బలం ఉంది, నా దగ్గర తెలివి ఉంది. ఇవి రెండు ఏకం చేసి గ్రామాన్ని బాగు చేయాలి. గ్రామాలు బాగుంటే ప్రపంచమే బాగుంటుంది. నాకేం అర్థం లేదు. నీకెలా అర్థమవుతుంది? నీకు అర్థం అవ్వాలంటే ఇది ఉండాలి. నీకది లేదు. బుల్లమ్మ గారు, జుట్టు ఇంకా ఆరలేదండి. సాంబ్రాణి పొగ సరిగ్గా అయిపోతే తెల్లారేసరికి జలుబు వచ్చేస్తుంది. ఏంటమ్మా మెలికలు తిరిగిపోతున్నావు? చేయబట్టుకుంటే అర్థమైపోయింది. వెళ్తావు జనం చూస్తున్నారండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఏంటి బాబు ఇంత హడావుడిగా పరిగెత్తుకొచ్చా? ఏమీ లేదండి, నా చెల్లి లక్ష్మికి వయసు వచ్చినా ఇంకా పిల్లలు పుట్టలేదు. మందు మాకో ఇచ్చి మీరే పుట్టించాలి. ఎన్నేళ్ళైంది పెళ్ళయ్యి? ఇంకా పెళ్ళి అవ్వలేదండి. పెళ్లి కాలేదు. అవునంటే నా గొప్పతనం నేను చెప్పుకోకూడదు కానీ నాయన, ఇలాంటి కేసులు ట్రీట్ చేయడంలో నేను చాలా స్పెషలిస్ట్. నేను కూడా. సరే గాని బాబు, ఇప్పుడు అమ్మాయి ఎలా ఉంటది? ఎర్రగా బుర్రగా చాలా అందంగా ఉంటుందండి. అరటి పోతల లాంటి కాళ్ళు, లేడి పిల్ల లాంటి కళ్ళు. మరి పళ్ళు? మరి పళ్ళా? జనం తడుసు చేస్తారు. పద బాబు, వైద్యం చేస్తా. ఇంత చిన్న పని మీరేందుకు డాక్టర్ గారు? నేను వెళ్ళి చక్క పెట్టుకొస్తాను ఉండండి. రాయ్, నేను డాక్టర్ని, నువ్వు కాంపౌండర్వి. నేను చెప్పాలి, నువ్వు వినాలి. కొత్త మూలికలు తెచ్చి లోపల పెట్టాను, నోరుకుంటూ కూర్చోపా. నేను నోరును. డాక్టర్ని చెప్తున్నాను, నోరు. కంపౌండర్ ని చెప్తున్నాను, నేను నోరును. నోరాలే. నోరును. నోరానన్నా. నోరును. నా గురించి మీరెందుకండి దెబ్బలాడుకుంటారు? నేను వెళ్ళి తీసుకొస్తాను. ఎప్పుడు? ఇప్పుడే తీసుకొస్తాను. ఈ జెంటిల్మెన్ చుట్టానికి సిగ్గుపడుతుంది అనుకుంటాను. కాదు, దున్నపోతుంది చుట్టానికి భయపడుతుంది. ఇంకా మీరేంటున్నారు? ఇవాళ హాస్పిటల్ క్లోజ్, ఎమర్జెన్సీ కేసు వచ్చింది. వెళ్ళండి. ఓకే, ఒకసారి దువ్వేనివ్వండి. డాక్టర్ గారు, ఇదేనండి మా లక్ష్మి, నా చెల్లెలతో సమానం. ఈ లక్ష్మి గురించి నువ్వు చెప్పింది. హాయ్. చూడు బాబు, ఇలాంటి చిన్న వైద్యానికి డాక్టర్ లెవెల్ అక్కర్లేదు, కాంపౌండర్ చూసుకుంటాడు. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనపడితే ఏ ముసలే, ఏంటి తీరిగ్గా వచ్చి కూర్చున్నావు? అమ్మాయి గారు ఆఫీస్ పనులు ఇంటికాడ చూడరు, ఆ విషయం నీకు తెలదా? ఏంటయ్యా దబాయిస్తున్నావు? అడగటానికి నువ్వెవరు? నేనెవరన్నా? మంచోడిని. మంచోడిని. చెవుడు. బుల్లమ్మ గారు, నేను కొంచెం సేపు ఇంట్లో లేకపోయేసరికి ఎవరు పడితే వాళ్ళు ఇంట్లోకి వచ్చేస్తున్నారు. ఎవరంటే ముసలిదే? ముసల్దా? అదే ఆ చెవిటిది. కాస్త చూసి నెమ్మదిగా మాట్లాడు. ఎవరండి ఆ చెవిటిది? ఆవిడ నన్ను కన్న తల్లి. బుల్లమ్మ అమ్మగారు. నమస్కారం అండి. అక్కడ మిమ్మల్ని చూసినప్పుడు అనుకున్నానండి మీరు బుల్లమ్మ గారు అమ్మగారు ఉంటారని. ఆహా, ఆ ముఖంలో ఆ కాంతి, ఆ కళ, ఆ తేజస్సు ఎవరికంటే చెప్పండి. మీరు ఒక్కసారి కూర్చోండి. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని చూస్తుంటే కాళ్ళ మీద పడిపోతుంది బాబు. అయ్యో, ఏమిటిది? లే బాబు. పర్లేదండి, లే బాబు. పెద్దాలను చూస్తే నాకు గౌరవం ఎక్కువ. రావుడు, ఇంకా చాలు, లే. సరిపోతుంటారా? ఎంత గౌరవం, ఎంత వినయం, ఎంత మర్యాద. ఎవరమ్మా ఈ అబ్బాయి? రావుడని చాలా మంచోడమ్మా, నాకు తోడుగా ఇక్కడే ఉంటున్నాడు. బుల్లమ్మాయి గారు అమ్మగారు, మీరు కూడా ఏదైనా పని చెప్పండి, చేసేస్తానా? చూడు బాబు, బస్టాండ్ లో ఓ పెద్ద ట్రంకు పెట్టి 2 బియ్యపు మూటలు, ఒక ఆవకాయ జాడి, అప్పడాల డబ్బా, 2 కంది మూటలు పెట్టాను. కాస్త వెళ్ళి తీసుకొస్తావా? 2 బియ్యం మూటలు, 2 కంది మూటలు, 4,000. ఏంటోనమ్మా, నేను ఎప్పుడొస్తానో ఎప్పుడు వెళ్తానో నాకే తెలియదు. ఇలాంటి మంచివాడు నీకు తోడుగా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది.